గాంధీవ కథ దేవతలతో మొదలైంది. పురాణాల ప్రకారం ఈ విల్లు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మచే రూపొందించబడి శివుడికి అందించబడింది. శివుడి నుండి ఇంద్రుడికి, ఇంద్రుడి నుండి సోముడికి, సోముడి నుండి వరుణుడికి ఇవ్వబడింది. అగ్నిదేవుడి కోరిక మేరకు వరుణదేవుడు గాంధీవాన్ని అర్జునుడికి అందించాడు. అయితే అగ్నిదేవుడు గాంధీవాన్ని అర్జునుడికి మాత్రమే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరియు గాంధీవం యొక్క శక్తి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కాండవ వన దహనం అనే సంఘటన గురించి మనం మొదటగా తెలుసుకోవాలి. దానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో వచ్చే వీడియోస్ అప్డేట్స్ కోసము మీ నోటిఫికేషన్ బెల్ని ఆన్లో ఉంచుకోండి. ఒకరోజు అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజైన యుధిష్ఠిరుడి అనుమతిని తీసుకుని యమునా నది తీరానికి జల విహారం కోసం వెళ్లారు. వారి సౌకర్యార్థం అక్కడ విహార భూమి ఏర్పాటు చేయబడింది. ఆ వన్య ప్రదేశంలో వారి విశ్రాంతి భవనంలో వీణవేణు మృదంగ వాద్యాల సుమధుర ధ్వనులు హాయిగొలుపుతున్నాయి. శ్రీకృష్ణార్జునులిద్దరూ ఎంతో ఆనందంగా అక్కడ ఉత్సవం జరుపుకుంటున్నారు. ఇద్దరు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. ఆ సమయానికి అక్కడికి ఒక పొడవైన బక్కపలుచని బ్రాహ్మణుడు వచ్చాడు. అతని శరీరం బంగారంలా మెరిసిపోతుంది. తల మీద ఎర్రని జటలు ఉన్నాయి. గడ్డాలు మీసాలు కూడా ఎర్రగా ఉన్నాయి. నారబట్ట కట్టుకుని ఉన్నాడు. ఆ తేజస్సుతో వెలుగొందే బ్రాహ్మణుని చూసి శ్రీకృష్ణార్జునులిద్దరూ లేచి నిలబడ్డారు. బ్రాహ్మణుడు వారితో, మీరిద్దరు లోకంలోనే అతిశ్రేష్ఠులైన వీరపురుషులు. నేను అతి భోజుడైన బ్రాహ్మణుడను. ఇప్పుడు నేను కాండవ వనానికి దగ్గరలో ఉన్న మీ ఎదుటకు భోజనార్థి అయి వచ్చాను అని చెప్పాడు. శ్రీకృష్ణార్జునులు, మీకెటువంటి భోజనం తృప్తి కలుగుతుందో చెప్పండి, మేము దానికోసం ప్రయత్నిస్తాం అని చెప్పాడు. దానికి బ్రాహ్మణుడు, నేను అగ్నిని, నాకు సాధారణమైన భోజనం అవసరం లేదు. నాకు తగినది నాకిప్పించండి. నేను కాండవ వనాన్ని దహించాలనుకుంటున్నాను. కానీ ఈ వనంలో తక్షకుడు అనే నాగుడు తన కుటుంబంతో మిత్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతని కోసం ఇంద్రుడు సర్వదా ఈ వనాన్ని రక్షిస్తూ ఉన్నాడు. నేను కాండవ వనాన్ని దహించాలని ప్రయత్నించినప్పుడల్లా ఇంద్రుడు నా మీద నీటి ధారలు కుమ్మరిస్తున్నాడు. నా కోరిక నెరవేరడం లేదు. మీరిద్దరూ అస్త్రవిద్యా పారంగతులు కాబట్టి మీ సహాయంతో నేను దానిని భస్మం చేయగలను. నాకు మీరు ఈ భోజనమే పెట్టించాలి అని యథార్థం చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అగ్ని కాండవ వనాన్ని ఎందుకు దహించాలనుకున్నాడంటే, పూర్వకాలంలో అతిశక్తిమంతుడైన పరాక్రమవంతుడైన శ్వేతకి అనే పేరు గల రాజు ఉండేవాడు. అతని వంటి యజ్ఞ ప్రేమికుడు, దాత, బుద్ధిమంతుడైన రాజు ఆ రోజుల్లో లేడు. అతను చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు. అతని చేత యజ్ఞాలు చేయించి ఋత్విజులు అలసిపోయారు, పిసిగిపోయారు. అప్పుడప్పుడు అంగీకరించకుండా వెళ్లిపోయారు. అయినా రాజుగారి యజ్ఞం సాగుతూనే ఉండేది. ఎలాగంటే అతడు వారిని ప్రార్థించి అధికమైన దాన దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులను ప్రసన్నం చేసుకునేవాడు. చివరకు బ్రాహ్మణులందరూ యజ్ఞాలు చేయించి అలసిపోయాక రాజు తపస్సు చేసి శంకర భగవానుని ప్రత్యక్షం చేసుకుని అతని ఆజ్ఞతో దుర్వాస మహాముని ద్వారా గొప్ప యజ్ఞం చేయించాడు. మొదట 12 ఏళ్లు, తర్వాత 100 ఏళ్లు మహాయజ్ఞంలో దక్షిణలు ఇచ్చి రాజు బ్రాహ్మణులకు ఆశ్చర్యం కలిగించాడు. దుర్వాసుడు ఆనందించాడు. రాజు తన సదస్సులతో ఋత్విజులతో స్వర్గాన్ని మొత్తం అలంకరించాడు. ఆ యజ్ఞంలో 12 ఏళ్ల పాటు అగ్నిదేవుడు అఖండమైన నేతిదారాలు త్రాగాడు. దానితో అతని జీర్ణశక్తి తగ్గిపోయింది. తన రంగు తగ్గి నల్లబడ్డాడు. ప్రకాశం మందగించింది. అజీర్ణం కారణంగా అతని అవయవాలన్నీ క్షీణించిపోయాయి. అప్పుడతడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి తాను మునుపటిలా చురుకుగా ఆరోగ్యంగా ఉండే ఉపాయం చెప్పమని అడిగాడు. బ్రహ్మ, నీవు కాండవ వనాన్ని దహిస్తే నీ అరుచి, అజీర్ణం తగ్గడమే కాదు, నీ అలసట కూడా తగ్గుతుంది అని చెప్పాడు. అక్కడ నుండి వచ్చాక అగ్నిదేవుడు 7 పర్యాయాలు కాండవ వనాన్ని దహించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇంద్రుడు దానిని రక్షిస్తూ ఉండడంతో అతని ప్రయత్నం కొనసాగలేదు. అగ్నిదేవుడు నిరాశ చెంది మరలా బ్రహ్మ దగ్గరికి వెళ్లి చెప్పగా అప్పుడు కృష్ణార్జునుల సహాయంతో కాండవ వనాన్ని దహించమని ఉపాయం చెప్తాడు. అప్పుడు అగ్నిదేవుడు యమునా నది తీరానికి వచ్చి బ్రాహ్మణుడు వేషంలో శ్రీకృష్ణార్జునులను సహాయం అడుగుతాడు. అలా వచ్చిన బ్రాహ్మణ వేషధారి అయిన అగ్నిదేవుని ప్రార్థనను విని అర్జునుడు, అగ్నిదేవా, నా దగ్గర దివ్యాస్త్రాలకు కుదవలేదు. వానితో నేను ఇంద్రుని కూడా ఎదిరించగలను. కానీ నా బాహుబలానికి దీటు కలిగిన ధనస్సు నా దగ్గర లేదు. పైగా ఆ అస్త్రాలకు ఉపయుక్తమైన చాలినన్ని బాణాలు కూడా లేవు. యథేచ్ఛగా బాణాల బరువును మోయగలిగే రథం కూడా లేదు. శ్రీకృష్ణుని వద్ద కూడా ఇప్పుడు యుద్ధంలో నాగులను, పిశాచులను చంపగలిగే శస్త్రాలు లేవు. కాండవ వనాన్ని మీరు దహించే సమయంలో ఇంద్రుని అడ్డుకోవడానికి యుద్ధ సామాగ్రి అవసరం అవుతుంది. బలము, నైపుణ్యము మా దగ్గర ఉన్నాయి.
తగిన సామాగ్రిని మీరు ఇవ్వండి అన్నాడు. అర్జునుడు పలికిన సమయోచితమైన మాటలు విని అగ్నిదేవుడు జలాధిపతి అయిన వరుణుణ్ణి స్మరించాడు. వెంటనే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్ని అతనితో, మీకు సోముడనే రాజు అక్షయ తూణీరాగాలు, గాంధీవం అనే ధనస్సు, కపిధ్వజం కలిగిన దివ్యరథం ఇచ్చాడు కదా, వాటిని నాకు వెంటనే ఇవ్వండి. చక్రం కూడా ఇవ్వండి. శ్రీకృష్ణుడు అర్జునుడు చక్రాన్ని గాంధీవ ధనస్సును ఉపయోగించి నా పెద్ద భారమైన పని ఒకటి పూర్తి చేస్తారు అని అడిగాడు. వరుణుడు అగ్ని ప్రార్థనను మన్నించి అర్జునుడికి అక్షయ తోణీరాగాన్ని, గాంధీవ ధనస్సును ఇచ్చాడు. గాంధీవం అద్భుతమైన మహిమ కలది. అది ఏ ఇతర శస్త్రం చేత విరగదు, కానీ అన్ని శస్త్రాలను ఖండించగలదు. దాని వలన యోధుని యశస్సు, కాంతి పెరుగుతుంది మరియు బలం కూడా పెరుగుతుంది. అది ఒక్కటే 1,00,000 ధనస్సులకు సమానం. ఎప్పటికీ విరిగిపోనిది. ముల్లోకాలలోనూ పూజింపబడుతూ ప్రశంసలు పొందుతూ ఉండేది. సమస్త యుద్ధ సామాగ్రితో నిండి అందరికీ అజేయమైన సూర్య సమాన కాంతితో వెలిగిపోయే రత్న ఖచ్చితమైన ఒక దివ్య రథాన్ని కూడా ఇచ్చాడు. ఆ రథానికి వాయువేగ మనోవేగాలతో సమానమైన వేగం కలిగి తెల్లగా మిలమిలా మెరుస్తూ హారాలతో అలంకరించబడిన గాంధార దేశపు గుర్రాలు పూన్పబడ్డాయి. బంగారు టెక్కింపైన భయంకరమైన వానర చిహ్నం కల ధ్వజం రథం మీద ఎగురుతుంది. ఇవన్నీ పొందిన అర్జునుడు చాలా ఆనందించాడు. అర్జునుడు రథాన్ని అధిరోహించి ధనస్సును వంచి నారిని బిగించి వదలగానే దాని నుండి వెలువడిన పెద్ద ధ్వనిని విని లోకుల హృదయాలు కంపించాయి. ఇప్పుడు అగ్నికి పూర్తిగా సహాయపడగలం అనే నమ్మకం అర్జునుడికి కలిగింది. అగ్నిదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి దివ్య చక్రాన్ని, ఆగ్నేయ అస్త్రాన్ని ఇస్తూ, మధుసూదన, ఈ చక్రంతో నీవు ఎవరిని కావాలంటే వారిని చంపగలవు. ఈ చక్ర ప్రభావం ముందు సమస్త దేవతల, దానవుల, రాక్షసుల, పిశాచుల, నాగుల, మనుష్యుల శక్తి ఎందుకు పనికిరాదు. ఈ చక్రం ప్రయోగించిన ప్రతిసారి శత్రునాశనం చేసి తిరిగి నీ వద్దకు వస్తుంటుంది అని చెప్పాడు. వరుణుడు శ్రీకృష్ణుడికి దైత్య సంహారం చేయగల వజ్రం వంటి ధ్వనితో శత్రు హృదయాలను చీల్చివేయగల కౌమోదకి అనే గదను సమర్పించుకున్నాడు. ఇక అప్పుడు శ్రీకృష్ణార్జునులు అగ్నిదేవునికి సహాయం చేయడానికి అంగీకరించి కాండవ వనాన్ని దహించడానికి అతనికి అనుమతినిచ్చారు. కృష్ణార్జునుల అనుమతి పొందిన అగ్నిదేవుడు తేజోమయమైన ధావాగ్ని రూపాన్ని ధరించి తన సప్త జిహ్వాలతో కాండవవనాన్ని చుట్టుముట్టి ప్రళయాగ్ని అయి తలపిస్తూ దానిని భస్మం చేయడం ప్రారంభించాడు. ఆ వనంలోని వందల వేల ప్రాణులు అరుస్తూ, ఆక్రందిస్తూ అటూ ఇటూ పరుగులు తీశాయి. చాలా వాటికి అవయవాలు కాలిపోయాయి. కొన్ని అగ్నికీలలో మాడిపోయాయి. కాండవవనాన్ని ఆవరించిన అగ్ని ఆకాశాన్ని అంటుకునేలా తన జ్వాలలను ప్రసరింపజేస్తూ మండిస్తూ కాల్చివేయసాగింది. దేవతల హృదయాలు కంపించసాగాయి. అగ్ని వేడికి తప్పించిపోయిన దేవతలందరూ దేవరాజు ఇంద్రుడి దగ్గరకు వెళ్లి, దేవేంద్ర, ఈ అగ్ని ప్రాణులన్నిటినీ సంహరించేస్తుందా ఏమిటి? అప్పుడే ప్రళయకాలం వచ్చేసిందా అని అడిగారు. దేవతల కంగారును చూసి వారి ప్రార్థనలకు చెలించిపోయి అగ్ని చేసే ఈ దారుణాన్ని చూసి ఇంద్రుడు కాండవవనాన్ని అగ్ని బారి నుండి రక్షించడానికి స్వయంగా తానే వచ్చాడు. అతడు ఆజ్ఞాపించగానే గుంపులు గుంపులుగా మేఘాలు కాండవవనం మీద వ్యాపించి ఉరుముతూ లావైన జలధారాలను కురిపించసాగాయి. అర్జునుడు తన అస్త్ర కౌశల బలం చేత బాణాలతో నీటి ధారలను అడ్డుకున్నాడు. ఒక ప్రాణి కూడా తప్పించుకొని పోవడానికి వీలు లేనట్లుగా ఆకాశమంతా బాణాలతో కప్పివేశాడు. ఆ సమయంలో నాగరాజు తక్షకుడు కాండవ వనంలో లేడు. కురుక్షేత్ర రాజ్యానికి వెళ్లాడు. అతని కొడుకు అశ్వసేనుడు మాత్రం అక్కడే ఉన్నాడు. తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అర్జునుని బాణాలు కప్పివేయడంతో బయటికి రాలేకపోయాడు. అశ్వసేనుడి తల్లి అతనిని నోట కరుచుకొని రక్షించడానికి ప్రయత్నించి అగ్ని జ్వాలల నుండి బయటపడడానికి ఆకాశంలోకి ఎగిరింది. కానీ అర్జునుడు గురి చూసి ఛేదించడంతో దాని పగడలు చితికిపోయాయి. ఇంద్రుడు అర్జునుడు చేసిన పనిని చూశాడు. అతడు అశ్వసేనుడు రక్షించడానికి వడగళ్ల వాన కురిపించాడు. అర్జునుడు క్షణకాలం మూర్ఛపోయేలా తుఫాను కల్పించాడు. అశ్వసేనుడు అక్కడి నుండి పారిపోయాడు. ఇంద్రుడు చేసిన ఈ మోసాన్ని గమనించిన అర్జునుడు క్రోధంతో మండిపడ్డాడు. తీక్షమైన పదునైన బాణాలతో ఆకాశాన్ని కప్పివేసి ఇంద్రునితో తలబడ్డాడు. ఇంద్రుడు కూడా తన అస్త్రవర్షంతో అర్జునుడికి బదులిచ్చాడు. ప్రచండమైన వాయువు భయంకర ఘోషతో సముద్రాన్ని క్షోభపెట్టసాగింది. ఆకాశం నీటిని వర్షించే మేఘాలతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తున్నాయి. కఠోరమైన పిడుగులు పడడంతో లోకుల హృదయాలు తల్లడిల్లిపోయాయి. అర్జునుడు వాయవ్యాస్త్రం ప్రయోగించాడు. ఇంద్రుని వజ్రాయుధం బలహీనపడింది. మేఘాలు చెల్లచెదురయ్యాయి. జలధారలు ఎండిపోయాయి. మెరుపుల కాంతులు మాడిపోయాయి. చీకటి తొలగిపోయింది.
అర్జునుని యొక్క అస్త్ర కౌశలాన్ని చూసి దేవదానవులు, గంధర్వులు, యక్ష రాక్షసులు, సర్పాలు కలకలం రేపుతూ ఎదుటికి వచ్చాయి. వారు రకరకాల అస్త్ర శస్త్రాలతో కృష్ణార్జునుల మీద దాడి చేశారు. కృష్ణార్జునులిద్దరు కలిసికట్టుగా వారి అస్త్రాలను ప్రయోగించి సైన్యాన్ని అంతటిని నుగ్గు చేశారు. ఇదంతా చూసిన ఇంద్రుడి కోపానికి అవధులు లేకపోయాయి. అతడు తెల్లటి ఐరావతాన్ని అధిరోహించి కృష్ణార్జునుల వైపు దూసుకొచ్చాడు. తొందరపాటుతో తన వజ్రాయుధాన్ని ప్రయోగించి ఇప్పుడే వీళ్ళిద్దరిని వధిస్తాను చూడండి అని దేవతలకు చెప్పాడు. దేవతలందరూ తమ తమ ఆయుధాలను పైకెత్తారు. యముడు కాలదండాన్ని, కుబేరుడు గదను, వరుణుడు పాశాన్ని, విచిత్రమైన వజ్రాన్ని ప్రయోగించారు. ఇటువైపు కృష్ణార్జునుడు ఇద్దరు కూడా తమ ధనస్సును ఎక్కుపెట్టి నిర్భయంగా నిల్చున్నారు. ఆ ఇద్దరు మిత్రులు కురిపించిన బాణవర్షం ఎదుట ఇంద్రాది దేవతల ఆయుధాలు ఒక్కటి కూడా పనిచేయలేదు. ఒకవైపు సమస్తాన్ని త్రాగివేయాలనే అగ్ని కోరిక, మరోవైపు శ్రీకృష్ణార్జునుల బాణవర్షం. ఎవరూ అక్కడి నుండి కదలలేకపోయారు. కృష్ణుని చక్రం, అర్జునుని బాణాలు తగిలి జీవ జంతువులన్నీ ఖండఖండాలై స్వాహా అయిపోతున్నాయి. సమస్త ప్రాణులకు అప్పుడు శ్రీకృష్ణుడు తన కాలరూపాన్ని ప్రకటించాడు. దేవతలు, దానవులు అందరూ వారి పౌరుషాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సమయంలో ఇంద్రుడి ఉద్దేశించి వజ్రకఠినమైన ధ్వనితో ఆకాశవాణి, ఇంద్ర, నీ మిత్రుడు తక్షకుడు కురుక్షేత్రం వెళ్లిన కారణంగా ఈ భయంకరమైన అగ్నికుండలలో మండి పడిపోలేదు, బ్రతికి బయటపడ్డాడు. నీవు కృష్ణార్జునులను ఏ విధంగా ఎప్పుడూ జయించలేవు. నీకు పరిచితులైన నరనారాయణులే వీరని నీకు ఈ పాటికి తెలుసుండాలి. వీరి యొక్క శక్తి పరాక్రమాలు అవధులు లేనివి. వీరిద్దరూ అజేయులు. దేవతలు, అసురులు, యక్షరాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, మనుష్యులు, సర్పాలు మొదలైన వారందరికీ పూజనీయులు. నీవు దేవతలను తీసుకుని ఇక్కడుండి వెళ్ళు, అదే నీకు శోభకరం. ఇప్పుడు కాండవవన దాహం దైవమే నిర్ణయించింది అని పలికింది ఆకాశవాణి. ఆకాశవాణి పలుకులు విన్న ఇంద్రుడు క్రోధాసూయాలను విడిచిపెట్టి స్వర్గానికి తిరిగి వెళ్లాడు. దేవతలు కూడా తమ సైన్యంతో పాటు అతనిని అనుసరించారు. దేవతలు యుద్ధభూమి నుండి వెనుదిరగడంతో కృష్ణార్జునులు హర్షధ్వానాలు చేశారు. కాండవవనం అనాథ గృహంలా చిటచిటలాడుతూ మండుతూనే ఉంది. మాయాదానవుడు ఒక ఉదూటున్న తక్షకుని నివాసం నుండి బయటకి పరిగెత్తడం, అగ్ని సాకారుడై అతన్ని దహించడానికి వెన్నంటడం శ్రీకృష్ణుడు చూశాడు. అతడు మయుణ్ణి సంహరించడానికి తన చక్రాన్ని ఉపయోగించాడు. ముందు చక్రం, వెనుక దహించడానికి వస్తున్న అగ్నిని చూసి మయుడు ఏమి చేయలేకపోయాడు. తేరుకొని కొద్దిగా ఆలోచించి, వీరుడా, అర్జునుడా, నేను నిన్ను శరణు కోరుతున్నాను, నీవే నన్ను రక్షించగలవు అని గట్టిగా పిలిచాడు. అర్జునుడు భయపడవద్దన్నాడు. అర్జునుడు అభయం ఇవ్వడం చూసి శ్రీకృష్ణుడు చక్రాన్ని నిలుపు చేశాడు. అగ్ని కూడా అతన్ని దహించలేదు. మయుడనే ఆ రాక్షసుడు బ్రతికిపోయాడు. ఆ అడవి 15 రోజుల వరకు మండుతూనే ఉంది. ఈ అగ్ని జ్వాలల నుండి అశ్వసేనుడు అనే సర్పం, మాయా దానవుడు, 4 శార్ంగ పక్షులు, మొత్తం 6 మాత్రమే బ్రతికి బయటపడ్డాయి. శాంగ పక్షుల తండ్రి మందపాలుడు. ఆ పక్షులలో అందరికంటే పెద్దవాడైన జరితారి అగ్నిదేవుణ్ణి స్తుతించి తమని రక్షించాలని అతని వద్ద మాట తీసుకున్నారు. ఈ రీతిగా అగ్నిదేవుడు కృష్ణార్జునుల సహాయంతో విజృంభించి కాండవవనాన్ని దహించాడు. అనంతరం బ్రాహ్మణ వేషధారి అయి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అదే సమయంలో దేవరాజు ఇంద్రుడు కూడా దేవతలందరితో కలిసి అంతరిక్షం నుండి దిగి వచ్చాడు. అతడు కృష్ణార్జునులతో, మీరు దేవతలకు కూడా అసాధ్యమైన దుష్కర కార్యం చేశారు. మీ పట్ల నేను ప్రసన్నుడినయ్యాను. కాబట్టి మీరు మనుష్యులకు అత్యంత దుర్లభమైన వస్తువుని కూడా నా నుండి కోరుకోవచ్చు అన్నాడు. అప్పుడు అర్జునుడు తనకు అన్ని రకాల అస్త్రాలను ప్రసాదించమని అడిగాడు. దానికి ఇంద్రుడు, అర్జున, దేవాది దేవుడైన మహాదేవుడు నీపై కృప చూపినప్పుడు నీ తప ప్రభావం చేత నీకు నేను నా అస్త్రాలను అన్నిటినీ ఇస్తాను. ఆ సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు అన్నాడు. శ్రీకృష్ణుడు తనకు అర్జునుడికి మధ్య గల మైత్రి క్షణక్షణము వృద్ధి పొందాలని, ఎప్పుడూ దానికి వివాదం కలగకూడదని కోరుకున్నాడు. ఇంద్రుడు ప్రసన్నుడై అలాగే జరుగుతుందని అన్నాడు. దేవతలందరూ వెళ్లిపోయాక అగ్నిదేవుడు శ్రీకృష్ణార్జునులను అభినందించి వెళ్లిపోయాడు. అలా కాండవ దహన ఘట్టం ముగిసింది. దేవతలందరినీ ముప్పు తిప్పలు పెట్టించగలిగేంత శక్తి ఉన్న గాంధీవము కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది గొప్ప యోధులను మరియు దేవతలను ఓడించి చంపిన ఈ ధనస్సు చాలా మందికి కూడా భయపడింది. కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధీవం అర్జునుడి దగ్గరే ఉండిపోయింది. పాండవులు కొన్ని రోజులు రాజ్యమేలిన తరువాత వారు హిమాలయాలకు బ్రహ్మపుత్ర నదీ తీరం వెంబడి వెళ్తున్న సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాండవులతో ఇలా అన్నాడు, నేను అగ్నిదేవుడిని, నా మాట వినండి. నేను ఒకప్పుడు కాండవవనాన్ని దహించేశాను. ఇప్పుడు అర్జునుడికి గాంధీవంతో ఎలాంటి అవసరం లేదు కాబట్టి నీవు వర్ణదేవుడికి ఆ గాంధీవాన్ని తిరిగి ఇవ్వాలి. అప్పుడు అర్జునుడు తన గాంధీవాన్ని అక్షయ తూనీరాగాన్ని తీసి బ్రహ్మపుత్ర నదిలో వదిలేశాడు. అలా గాంధీవం తిరిగి దేవతల వద్దకు చేరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో వచ్చే వీడియోస్ అప్డేట్ కోసం మీ నోటిఫికేషన్ బెల్ని ఆన్లో ఉంచుకోండి. అండ్ మీరు మా నుండి తెలుసుకోవాలనుకున్న విషయాల గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి.